హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫినాన్షియల్ ప్లానర్ మధు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. సార్, ఎస్ఐపి అనేది ఇంతకు ముందు ఉండింది, ఇప్పుడు రీసెంట్గా టాప్ ఆఫ్ ఎస్ఐపి అని వస్తుంది. అసలు వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి? వీటిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఎలా ఇన్వెస్ట్ చేస్తే మనకు మంచి రిటర్న్స్ వస్తాయంటారు? జనరల్గా మనకు ఎస్ఐపి అనేది మంత్లీ మోడ్లో చేసే ఇన్వెస్ట్మెంట్ అనమాట. మనం మ్యూచువల్ ఫండ్లో రెండు రకాల ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఒకటి, మన దగ్గర ఉన్న మొత్తం డబ్బును ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేసేసి వెయిట్ చేయడం, దాన్ని లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అంటాము. అలాగే ఎస్ఐపి అనేది మంత్లీ మోడ్లో చేసే ఇన్వెస్ట్మెంట్, అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు. ఎవ్రీ మంత్ మీరు బ్యాంక్కి ఒక స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇచ్చేస్తాం మనం. అప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న 10,000 కానీ 15,000 కానీ ఆ పర్టికులర్ డేట్ రోజున మీ బ్యాంక్ నుంచి డెబిట్ అయిపోయి మ్యూచువల్ ఫండ్ ఏఎంసీ ద్వారా మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది అయిపోతుంది. సో దీన్ని రెగ్యులర్గా ఎస్ఐపి అని అంటారు. సో ఈ విధంగా మీరు ఎన్ని సంవత్సరాలు అయితే గోల్ పెట్టుకున్నారో అన్ని సంవత్సరాలుగా మీరు అది ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉంటారు. అప్పుడు యూనిట్స్ అలొకేట్ అవుతాయి. దాన్ని బట్టి మీకు రిటర్న్ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది మార్కెట్లో. సో ఎస్ఐపి అసలు మెయిన్గా చేయడానికి రీజన్ ఏంటంటే మార్కెట్లో ఉండే అప్స్ అండ్ డౌన్స్ని కొంచెం కంట్రోల్ ఉంచుకోవడానికి. అలాగే రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటారు ఈ మ్యూచువల్ ఫండ్ లాంగ్వేజ్లో. ఎందుకనంటే ఈ ఎస్ఐపి ద్వారా చేయడం వల్ల మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్లో ఎన్ఏవి అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది. దానివల్ల మీరు కొంచెం మార్కెట్ తగ్గినప్పుడు మీరు సేమ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మీరు మార్కెట్ పెరిగినప్పుడు కూడా సేమ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎస్ఐపి అనేది మనం 10,000 ఫిక్స్ అయినామంటే మార్కెట్ అప్ ఉన్న డౌన్ ఉందో ఇంకా అప్పుడు అది పట్టించుకోం కదా, ఎందుకంటే ఆ 10,000 ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. మీకు ఒక 10,000కు ఎస్ఐపికి ఒక 100 యూనిట్లు వస్తున్నాయి అనుకుందాం. ఆ 100 యూనిట్లకు అప్పుడు మార్కెట్ తగ్గింది. నెక్స్ట్ మంత్ లేదా 6 months తర్వాత మీ ఎస్ఐపి సేమ్ డేట్ వచ్చింది, అప్పుడు మార్కెట్ తగ్గింది, ఒక 20% డౌన్ అయిపోయింది. ఏమవుతుంది అప్పుడు? 20% డౌన్ అయింది కాబట్టి ఆ 20% ఆఫ్ యూనిట్స్ మీకు ఎక్స్ట్రాగా యాడ్ అయిపోతాయి. ఎప్పుడైతే మార్కెట్ మళ్ళీ పెరుగుతుందో మీరు ఆల్రెడీ అక్కడ ఫ్రీగా కొన్న యూనిట్ ఉన్నాయి కదా, మీకు కొన్ని 20% ఫ్రీగా వచ్చేసాయి కదా, వాటి యొక్క వాల్యూ అనేది గెయిన్ అవుతుంది. గెయిన్ అవడం వల్ల మీకు ఇట్లా మంత్ ఆన్ మంత్ ఇయర్లు గడిచిన కొద్దీ 5 years 10 years అప్స్ డౌన్స్ మీరు కొంటూనే ఉంటారు. ఆ కొనడం వల్ల ఆ యూనిట్ కాస్ట్ అనేది యావరేజింగ్ అయిపోతుంది. మార్కెట్ అనేది గ్రో అవుతూనే ఉంటుంది. తక్కువ లైన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఎక్కువ లైన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అది కాంపౌండ్ రిటర్న్ అనేది వర్కౌట్ అయిపోయి మీకు ఒక పెద్ద కార్పస్ అనేది క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 15,000 రూపాయలు కనుక పర్ మంత్ పెట్టుకున్నట్టయితే ఒక 15% రిటర్న్ కానీ ఇచ్చినట్టయితే లాస్ట్ 45 years హిస్టరీలో కూడా మనం 15% యావరేజ్ సెన్సెక్స్ రిటర్న్ అనేది ఇచ్చింది. ఇక్కడ మనం సెన్సెక్స్ ఒకటే కాదు, రకరకాల మీడియం స్మాల్ మైక్రో క్యాప్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి యావరేజ్గా మీ ఎక్స్పెక్టేషన్ ఫేర్గా ఒక 15% అనేది పెట్టుకోవచ్చు. అప్పుడు ఇప్పుడు ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మినిమం ఎంత అమౌంట్ ఉండాలి? ఎంతైనా చేసుకోవచ్చు. 500 నుంచి స్టార్ట్ అయింది. ఎస్బీఐ వాళ్ళైతే 100 రూపీస్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. డైలీ ఎస్ఐపి, వీక్లీ ఎస్ఐపి కూడా వచ్చినాయి. సో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ 15,000 ఎస్ఐపి అనేది 15 సంవత్సరాలు మీరు కంటిన్యూ చేస్తే మీరు 1 కోటి రూపాయల వాల్యూ అనేది మీ మ్యూచువల్ ఫండ్లో క్రియేట్ చేసుకోగలుగుతారు. అంటే 500 లేదు, 15,000 అంటున్నాను. 15,000కి మీకు 1 crore అవుతుంది. 7,500 అయితే 50 lakhs అవుతుంది. సో ఈ విధంగా ప్రపోర్షనేట్లీ మీరు దాన్ని తగ్గించుకుంటూ వెళ్ళిపోతే తగ్గుతుందన్నమాట. అయితే చాలామందికి ఈ మధ్యలో వింటున్న వర్డ్స్ ఏంటంటే టాప్ అప్ ఎస్ఐపి లేదా స్టెప్ అప్ ఎస్ఐపి. చాలా ఇన్స్టాగ్రామ్లో కానీ ఇంకా మనకు బయట కానీ న్యూస్లో కానీ స్టాక్ మార్కెట్ యాడ్స్లో కానీ దాదాపు ఎక్కడైనా కూడా టాప్ అప్ ఎస్ఐపి, టాప్ అప్ ఇన్వెస్ట్మెంట్ అనేది వింటున్నాము. ఈ టాప్ అప్ ఇన్వెస్ట్మెంట్ అని ఏంటంటే ఈరోజు మనకు శాలరీ తక్కువ ఉంది కాబట్టి మనం ఒక 10,000 ఎస్ఐపి స్టార్ట్ చేసినాం. మరి 1 year తర్వాత 2 year తర్వాత మనకు ప్రమోషన్ వస్తుంది, ఇంక్రిమెంట్లు వస్తాయి. అప్పుడు మన ఇన్కమ్ పెరిగినప్పుడు ఖర్చులు కూడా పెంచుకుంటాం. అలాగే ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ కూడా పెరుగుతుందా, లైఫ్ అనేది మనం అప్గ్రేడ్ చేస్తూ వెళ్ళిపోతాం. సో ఈ రోజు ఉన్న పరిస్థితి వేరు, రేపు 5 సంవత్సరాలు వచ్చే పరిస్థితి వేరు కాబట్టి అప్పటి ఖర్చులకు అనుగుణంగా, అప్పటి ఇన్ఫ్లేషన్కి అనుగుణంగా మన గోల్స్కి మనకు కావాల్సిన అమౌంట్ రావాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక 5 లక్షలు సేవ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. 5 లక్షలు అనేది 10 సంవత్సరాల తర్వాత దాని వాల్యూ పడిపోతుంది. 7% ఇన్ఫ్లేషన్ చొప్పున 2,50,000 అవుతుంది. మరి 2,50,000 అని అంటే మీ గోల్ 5 లక్షలు కదా. 5 లక్షలు కాస్త ఏమైంది, ఆ రోజు పర్చేసింగ్ పవర్ 10 lakhs ఉండాలి మన దగ్గర. మరి 10 లక్షలు ఉండాలి కదా మన దగ్గర. మనం 5 లక్షలు చేస్తే మళ్ళీ పర్చేసింగ్ పవర్ ఏమైంది, ఆఫ్ అయిపోయింది మన దగ్గర. సో ఈ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ను మనం కంట్రోల్ చేసుకోవడానికి టాప్అప్ ఎస్ఐపి అని అంటే మీరు ఎవ్రీ ఇయర్ మీ శాలరీతో సంబంధం లేకుండా ఒక 10%, 15% అనేది పెంచడం. ఈరోజు మనం 10,000 ఎస్ఐపి చేస్తే నెక్స్ట్ ఇయర్ 11,000, అంటే ఎవ్రీ మంత్ 11,000 కట్ అయిపోతుంది. దాని తర్వాత ఇయర్ మళ్ళీ 10% హైక్, దాని తర్వాత ఇలా 10% హైక్ అయిపోతుంది. ఇంతకుముందు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో మీరు 15,000 ఎస్ఐపి కానీ చేస్తే 1 కోటి రూపాయలు 15 సంవత్సరాల్లో
మీకు ఫండ్ వాల్యూ క్రియేట్ చేసుకుంటున్నారు. అదే మీరు టాప్అప్ ఎస్ఐపి ద్వారా వెళ్ళడం వల్ల 10% ఎస్ఐపి చేస్తే మీరు 1,50,00,000 రూపాయల ఫండ్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతారు. ఓకే, ఇప్పుడు మీరు ₹1,00,00,000 ఎర్న్ చేసుకోవచ్చు అని అంటున్నారు. ఒకవేళ మార్కెట్ ఇప్పుడు డౌన్ అయ్యి అట్లనే కంటిన్యూ అవుతే ఒకవేళ అంత మనీ ఎర్న్ చేసుకోవచ్చు అంటారా? మార్కెట్ అనేది ఎప్పుడైనా మనకి ఇప్పుడు లాస్ట్ 45 ఇయర్స్ హిస్టరీ చూసుకోండి, దాదాపు 9 నుంచి 10 సార్లు మార్కెట్ కరెక్షన్ అయింది. మోర్ దెన్ 20% కంటే ఎక్కువ కరెక్షన్ అయింది. కరెక్షన్ అయిన మార్కెట్ మళ్ళీ పెరిగింది. ఎప్పుడు ఒక్కోసారి 6 మంత్స్ పడుతుంది టైం, ఒక్కోసారి 1 ఇయర్ పడుతుంది, ఒక్కోసారి 2 సంవత్సరాలు పడుతుంది. అందుకే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందే మీరు 5 to 6 ఇయర్స్ టైం అనేది పెట్టుకోవాలి. 5 to 6 ఇయర్స్లో మీకు ఈ తగ్గిన మార్కెట్ అనేది మళ్ళీ పెరిగే ఛాన్స్ అనేది దాదాపు ఉంటుంది. 45 ఇయర్స్ హిస్టరీలో మీరు తీసుకున్నా కూడా నేను చెప్పినట్టుగా 9 to 10 కరెక్షన్స్, మీరు కోవిడ్ తీసుకున్నా సరే, కోవిడ్ టైంలో మార్కెట్ అనేది ఆల్మోస్ట్ 38% డౌన్ అయింది. హర్షద్ మెహతా స్కామ్లో మీరు తీసుకున్నా కూడా అప్పుడు మార్కెట్ అనేది డౌన్ అయింది. ఆ తర్వాత చాలా రకాల ఇన్సిడెంట్స్ అనేది వచ్చాయి. ఎన్నిసార్లు మార్కెట్ డౌన్ అయినా దాని తర్వాత ఇయర్లో మీరు రిటర్న్ చూసుకుంటే మార్కెట్ ఎంత డౌన్ అయిందో దానికి డబుల్ రిటర్న్ అనేది జనరేట్ చేసింది. అంటే తగ్గుతుంది మళ్ళీ పెరుగుతుంది. తగ్గినప్పుడు ఇన్వెస్ట్మెంట్ విత్డ్రా చేశారనుకోండి మీరు లాస్ అవుతారు. తగ్గినప్పుడు ఇన్వెస్ట్మెంట్ విత్డ్రా చేయకుండా ఉంటే మీకు ఎలాంటి లాస్ అనేది రాదు. మోర్ దెన్ మ్యూచువల్ ఫండ్లో 6-7 ఇయర్స్ దాటిందంటే అసలు మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ నెగిటివ్ వెళ్ళే ఛాన్స్ అనేది లేదు. 0% అనేది ప్రాబబిలిటీ అనేది ఉంటుంది. మీరు దీన్ని ఏ ఫండ్ రిటర్న్ అని చూడండి. ఈరోజు HDFC ఫ్లెక్సీ క్యాప్ చూడండి, 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాల కిందటి 10,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకి ఈరోజు ఎన్ని కరెక్షన్స్ వచ్చినా కూడా 19% రిటర్న్ అనేది జనరేట్ అయింది. 19% రిటర్న్ అనేది జనరేట్ అయింది. సో ఒక్కసారి మీరు క్యాలిక్యులేటర్ వేసేసుకోండి ఆ 10,000 రూపీస్ ఎంత అవుతుంది అనేది. సో ఈ విధంగా మీరు సిస్టమేటిక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మార్కెట్ తగ్గినా పెరిగినా పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఒకేసారి ₹1,00,00,000 పెడితే మార్కెట్ ఒక 30% కరెక్షన్ అయితే 30 lakhs అనేది మీరు మైనస్లో కనబడుతుంది. 70 లక్షలు ఉంటుంది ఫండ్ వాల్యూ. కానీ మీరు పెట్టిన కోటి దేనికోసం పెట్టారు, ఎన్ని సంవత్సరాల కోసం పెట్టారు అనేది దాన్ని బట్టి మీరు ఫండ్ సెలెక్షన్ చేసుకోవాలి. అక్కడ డెట్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి, హైబ్రిడ్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. మీ కేటగిరీ మీరు చూజ్ చేసుకోవాలి. మీ రిస్క్ హెపటైట్ ఏంటి, దేనికోసం సేవ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రెగ్యులర్గా ఆలోచిస్తే మీరు ఒక ఇల్లు కొనాలి, ఒక 10 సంవత్సరాల టైం ఉంది మీ దగ్గర. ఆ 10 సంవత్సరాల తర్వాత మీ గోల్ ఏంటి, ఎంత కావాలి, దానికి మనం ఎంత ఎస్ఐపి స్టార్ట్ చేయాలి, ఈరోజు డిసైడ్ కావాలి. మేము అందులో ప్లాన్ చేసేస్తాం ఆ 10 సంవత్సరాలకి ఎంత ఎస్ఐపి చేయాలనేది. మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్లో మీ పోర్ట్ఫోలియోని మేము రివ్యూ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మీ గోల్కి ఒక 1 year 2 year ముందే మనం దీన్ని ఇంకా మనం నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ మనం విత్డ్రా చేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాము, దాన్ని ఈక్విటీ నుంచి హైబ్రిడ్ కేటగిరీ కానీ డెట్ కేటగిరీని మార్చేసి దాని తర్వాత ఆఫ్టర్ 1 year విత్డ్రా చేసుకుంటాము. లేదు 9th ఇయర్లోనే మార్కెట్ పడింది, అప్పుడు ఏంటి పరిస్థితి, ఎలాగో మళ్ళీ 1 year టైం ఉంటుంది కదా మనకి. ఆ 1 year లోపల దాదాపు మార్కెట్ అనేది రికవర్ అయిపోతుంది. అప్పుడు మీరు అనుకున్న ఫండ్ వాల్యూ అనేది మీకు వచ్చేస్తుంది. ఎప్పుడు కానీ మీరు పెట్టిన క్యాపిటల్ ఎటుపోదు. 5 years ఉన్నారంటే మంచి రిటర్న్ రావాలంటే మాత్రం 5 to 6 years అనేది మినిమం ఉండాలి. లాంగ్ టర్మ్ మీరు ఎంత ఎక్కువగా వెయిట్ చేస్తే అంత కాంపౌండింగ్ ఎఫెక్ట్తోని మీ ఫండ్ వాల్యూ అనేది అంత గ్రో అవుతుంది. సో ఈ విధంగా ప్లాన్ చేస్తే మ్యూచువల్ ఫండ్లో మీరు భయం గురించి అంటే నష్ట భయం అనేది అసలు ఉండదు. స్టాక్ మార్కెట్ అంతగా మీకు వొలటాలిటీ అనేది మ్యూచువల్ ఫండ్లో అసలు ఉండదు. సో కాబట్టి అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏ ఫండ్ రిటర్న్ చూసుకున్నా సరే ఈరోజు మీరు ఆన్లైన్లోకి వెళ్ళి ఏ ఫండ్ రిటర్న్ అయినా చూడండి. లాస్ట్ ఒక 15 years ఉన్న ఫండ్ని కనుక చూసుకున్నట్టయితే మినిమం రిటర్న్ అనేది మనకు 11 to 12% అనేది జనరేట్ చేసింది. ఈవెన్ 12% అయినా కూడా ఎవ్రీ 7 yearsకి డబుల్ అయిపోతుంది మీకు. సో ఆ విధంగా పెద్ద ప్రాబ్లం అనేది ఏముండదు. అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం అనేది లేదు. ఓకే, మెయిన్ డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు ఎస్ఐపికి టాప్ ఆఫ్ ఎస్ఐపికి? టాప్ ఆఫ్ ఎస్ఐపికి ఏం లేదండి, మీరు ఇన్వెస్ట్మెంట్ ఎవ్రీ ఇయర్ పెంచడాన్ని టాప్ ఆఫ్ ఎస్ఐపి అంటాం అంతే. ఇప్పుడు మనం చేసే అమౌంట్ను ఇదే అమౌంట్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇప్పుడు 10,000 స్టార్ట్ చేసినాం, మనం 2,000 స్టార్ట్ చేసినాం. ఆ 2,000 మీరు 15 ఏళ్ళు చేశారనుకోండి, మనకు ఆ జీవిత అవసరాలకు సరిపోదు అది. కాబట్టి మీ ఇన్కమ్తో పాటుగా దాన్ని పెంచడాన్ని టాప్ అప్ ఎస్ఐపి అంటారు. కాకపోతే దీన్ని స్టాండర్డ్ ఫార్మాట్లో పెంచుతారు. 10% అంటే ఎవ్రీ ఇయర్ 10% పెరుగుతుంది, 15 అంటే ఎవ్రీ ఇయర్ 15% అనేది ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం అంతే. టాప్ అప్ ఎస్ఐపి అనేది వెరీ సింపుల్. వాటి ఏంటంటే ఈరోజు పర్ మంత్ 10,000 చేసే వ్యక్తి నెక్స్ట్ ఇయర్ నుంచి 10% అంటే 11,000 చేస్తాడు. అది సింపుల్. దానివల్ల మీ కార్పస్ అనేది బిగ్ కార్పస్ అవుతుంది. ఆ రోజు నాటికి మీకు కన్జంప్షన్ పవర్ అనేది పెరుగుతుంది అనమాట, పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. ఓకే, అంటే ఎక్కువ అమౌంట్ మన దగ్గర లేనప్పుడు మరి తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీరు ఈ ఎస్ఐపి అనగానే 10,000 చేసాం కదా ఈ రోజు అంటే బాగుంది కాబట్టి 10,000 స్టార్ట్ చేశాను, రేపు పొద్దున నా దగ్గర ఇన్కమ్ టైట్ అయింది, అలాంటి టైంలో మీరు దాన్ని పాస్ చేయొచ్చు. 6 నెలల వరకు పాస్ చేయొచ్చు, అంటే 6 నెలలు డెబిట్ అవ్వదు. ఇది అంతేకాకుండా మీ దగ్గర ఏదైనా డబ్బు వచ్చింది మీకు ఎక్స్ట్రాగా,
ఆ డబ్బును కూడా మీరు మ్యూచువల్ ఫండ్లో యాడ్ చేసేయచ్చు. 1 lakh, 2 lakh, 3 lakh, 5 lakh, 10 lakh ఎంతైనా యాడ్ చేసేసుకోవచ్చు. ఎనీ టైం యాడ్ చేయొచ్చు. లేదు మీకు ఇప్పుడు టైట్ ఉంది బాగా, అసలు ఒక 1 year దాకా మీకు నాకు ఎస్ఐపి వద్దనుకోండి, మీరు అప్పుడు స్టాప్ చేయొచ్చు. అప్పటి వరకు ఉన్న అక్యుములేట్ అయిన ఫండ్ పెరిగి అలాగే ఉంటుంది, మళ్ళీ పెరుగుతూ ఉంటుంది మీరు తీసేంత వరకు. ఆ 1 year తర్వాత మళ్ళీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మీకు స్టేబుల్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ జర్నీ అనేది కంటిన్యూ చేయొచ్చు. లేదు మనం ఒక 5-6 సంవత్సరాల నుంచి మంచి ఇన్వెస్ట్మెంట్ అనేది చేసాము, ఇప్పుడు మన దగ్గర ఒక ఫండ్ వాల్యూ 10 lakhs ఉంది, కానీ మనకు ఒక 5 lakhs అవసరం పడింది, మనకు 4 lakhs అవసరం పడింది. ఇప్పుడు ఆ అమౌంట్, ఆ 5 lakhs 4 lakhs మీరు విత్డ్రా చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మీకు ఇందులో లోన్ వస్తుంది. మీ క్యాపిటల్లో ఎంతైతే ఉంటుందో, మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో ఎంతైతే ఉంటుందో, ఈక్విటీ పోర్ట్ఫోలియో, దానిలో 50% వరకు మీరు లోన్ తీసేసుకోవచ్చు. జనరల్గా మనం చేసే ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుందని అంటే, ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసామంటే ఇంకా 10 ఏళ్ళు 15 ఏళ్ళ వరకు అసలు ఎలాంటి విత్డ్రావల్ చేసుకునే ఆప్షన్ అనేది ఉండదు. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తాము, ఇలాంటి టైట్ సిచ్యువేషన్ అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ అప్పు తీసుకురావడం, లోన్లు తీసుకురావడం, ఇది ఒక రకమైన గందరగోళమైన సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ మ్యూచువల్ ఫండ్లో ఉండడం ఏంటంటే ఇది లిక్విడ్ అండ్ దీనిలో లోన్ వస్తుంది. మీరు ఎప్పుడంటే అప్పుడు విత్డ్రా చేయొచ్చు, ఎప్పుడంటే అప్పుడు స్టాప్ చేయొచ్చు, ఎప్పుడంటే అప్పుడు టాప్అప్ చేయొచ్చు, కావాలంటే లోన్ కూడా మీరు తీసేసుకోవచ్చు. అన్ని రకాల ఫెసిలిటీస్ మీ చేతుల్లోనే ఉంటాయి. సో మీరు ఏ గోల్కైనా మీరు దీన్ని అటాచ్ చేసేసుకోవచ్చు. అద్భుతమైన రిటర్న్ అనేది ఉంటుంది. అండ్ మీరు కొంచెం మన రిస్క్ కెపాసిటీ అనేది ఏంటి, మనకు ఉన్న టైం ఏంది, ఇవన్నీ ఆలోచించుకొని చేస్తే మాత్రం బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.